శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర సుందరై నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క వారఫలాలు తెలియజేసే శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఉన్నటువంటి గ్రహగమనాలను కనుక మనం గమనించినట్లయితే మేషంలో రవి బుధులు, వృషభంలో కుజుడు, సింహంలో రాహువు, కన్యలో చంద్రుడు, గురువు, అదే ప్రకారంగా ధనస్సులో శని, కుంభంలో కేతువు, మీనంలో శుక్రుడు ఉన్నారు. ఇటువంటి గ్రహగతులు మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు తెలియజేస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ధనకారకునైనటువంటి శుక్రుడు వ్యయంలో ఉచ్చస్థుడై ఉన్నప్పటికీ కూడా రవి బలం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ యొక్క పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేసుకునే విధంగా ఆర్థికమైనటువంటి అంశాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. లోన్లు తీసుకుంటారు. చక్కగా మీరు అనుకున్న ప్రకారంగా యథావిధిగా కొనుగోళ్లు క్రయ విక్రయాల వల్ల అన్ని విధాలా కూడా మీరు లాభపడేటువంటి స్థితి ఈ వారం గోచరిస్తోందని చెప్పుకోవాలి. ఈ రోజు అంటే ఆదివారం నాడు, రేపటి రోజు అయినటువంటి సోమవారం నాడు, ఈ 2 రోజులు మాత్రం మీరు చేసేటువంటి వ్యవహారాల్లో కాస్త నిదానంగా వ్యవహరించడం అనేది మంచిది. ఈ 2 రోజులు కూడా కొంత ఒడిదుడుకులు చోటు చేసుకోవడానికి, మానసిక అప్రశాంతత ఉండడానికి కారణం కనబడుతున్నది. శుక్రవారం నాడు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు లాభించే విధంగా కనబడుతున్నది. అదే ప్రకారంగా స్త్రీలతో తగాదాలు, వివాదాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇటువంటి తగాదాలు కనుక చోటు చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలు కూడా ఇబ్బందులు కలిగేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక ఈ విషయాన్ని సూచించడం జరుగుతోంది. అంతేకాక ఎవరికైనా సరే మధ్యవర్తి పరిష్కారాల ద్వారా గనక లాభం కలుగుతుంది అనుకున్నట్లయితే అటువంటి విషయాల మీద దృష్టిని సారించడం వల్ల చాలా వరకు కూడా లాభపడగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించడం కన్నా కూడా ఉన్న చోటనే మరింత అభివృద్ధిని సాధించడానికి కనుక మీరు ప్రయత్నాలు సాగించినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. అదే ప్రకారంగా వ్యాపారస్తులైనటువంటి వారు మరింత లాభాలు పొందడానికి గాను చేసేటువంటి వ్యవహారాలు ఏవైతున్నాయో ఇవి కూడా చాలా వరకు లాభించేటువంటి స్థితి కనబడుతున్నది. రాజకీయ నాయకులకు, అలానే ఎవరైతే జ్యేష్ఠ సంతానంతో కొద్ది కాలంగా మనస్పర్ధల్ని చోటు చేసుకుని అవస్థపడుతున్నారో అటువంటి వారికి కూడా చాలా వరకు మేలు కలిగేటువంటి స్థితి ఈ వారం గోచరిస్తున్నది. ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే పాలని పసుపుతో కలిపి తిలకంగా ధరించడం చేసినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే జన్మంలో వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నటువంటి కారణం చేత కొంత చికాగ్గా ఉంటారు. తలనొప్పి వంటివి బాధించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎవరికైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో వారు మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి గోచరిస్తున్నది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. అలానే క్రయ విక్రయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అనేటువంటి సామెత ఏదైతే ఉందో అది అచ్చంగా ఈ వారం అతికేటట్టుగా మీకు అనేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీలకు ఈ వారం అన్ని విధాలా కలిసి వచ్చేటువంటి స్థితి కనబడుతున్నది. ఏ విషయాన్ని అయినా సరే అయినంత వరకు కూడా గోప్యంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏ విషయాన్ని అయితే మీరు ఎదుటి వారితో చర్చిస్తారో ఆ విషయాలు ఏవి కూడా జరగవు. ఏ విషయాన్ని అయితే మీరు చాలా గోప్యంగా అట్టి పెడతారో అవన్నీ కూడా చాలా చక్కగా సాగేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక మీకు అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వారందరూ కూడా ఈ వారం అంతా ప్రతిరోజు కూడా తగినంత మౌనాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా మాట్లాడడం వల్ల తెలియకుండానే కలహాలు రావడానికి కానీ అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ సూచనలన్నీ కూడా చేయడం జరుగుతోంది. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్నపాటి తగాదాలు, వివాదాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఇవన్నీ ఏవి కూడా చెప్పుకోదగినటువంటి స్థితిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గాను ఏవి కూడా గోచరించట్లేదని చెప్పుకోవాలి. ఒక తెలియని మానసికపరమైనటువంటి అలజడి, అప్రశాంతత ఇవి మాత్రం మిమ్మల్ని వేధిస్తాయని చెప్పుకోవాలి. సంతానానికి సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కాలం కింద చెప్పుకోవాలి. మీరు కోరుకున్నటువంటి సీట్స్ లభించకపోయినా, మీరు ఆశించినంత మార్కులు రాకపోయినా ఎక్కడా చెప్పుకోదగినటువంటి నష్టాలు మాత్రం గోచరించట్లేదు. జ్వర సూచనలు కనబడుతున్నాయి కనుక ఈ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండండి. వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా మానకుండా లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అదే ప్రకారంగా ఇంటికి సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి కుడి పాదం మీద ఉండేటువంటి సింధూరాన్ని తిలకంగా ధరించి దాని తర్వాత మీరు చేయాలనుకునేటువంటి దినచర్య ఏదైతే ఉందో మీ దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేసుకుంటూ విన్నట్లయితే కనుక మీకు అన్ని విధాలా కూడా శుభం కలుగుతుంది. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశికి రాజయోగకారకునైనటువంటి శని యొక్క దృష్టి ఉండటం, అలానే ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు తన మిత్రగ్రహమైనటువంటి రవితో యుతిని చెంది ఉండటం, ఈ రాశికి రాజయోగకారకునైనటువంటి శుక్రుడు ఉచ్చులో ఉన్నటువంటి కారణం చేత మీరు చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా సానుకూలంగా సాగించుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలప్రదమవుతాయి. అలానే లాభ నష్టాలు లేకుండా కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అంటే అన్ని ప్రతిదాన్ని కూడా ధనంతోనే కొలవకూడదు, ప్రతిదాన్ని కూడా లాభం ఆశించకూడదు, మానవత్వాన్ని కూడా కొంత విలువ ఇవ్వాలి అని చెప్పని మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఇవి చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అయితే నమ్ముకున్నటువంటి వ్యక్తుల ద్వారానే మీకు నమ్మక ద్రోహం ఎదురవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తస్మాత్ జాగ్రత్త. ఏదైనా సరే వివాహం కావచ్చు కాక వివాహానికి సంబంధించిన అంశాలు లేకపోతే శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో ఒకానొక స్త్రీ ద్వారా అనుకోనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొనవలసినటువంటి స్థితి ఏర్పడుతున్నది కనుక ఇటువంటి దోషాలను కూడా నివృత్తి చేసుకుంటూ తస్మాత్ జాగ్రత్తగా ఈ వారం గడుపుకోవాల్సినటువంటి స్థితి శుభకార్యాల పరంగా మాత్రం ఏర్పడుతున్నదని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోవడానికి లేకపోతే కార్ను కొనుగోలు చేసుకోవడానికి గాను ఈ వారం గ్రహస్థితి చాలా చక్కగా అనుకూలంగా మీకు సహకరిస్తోంది. తృతీయం ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావ కారణం చేత మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా సజావుగా చేసుకోగలుగుతారు. కోదండ రాహు అన్ని విధాలు కూడా మీకు యోగిస్తున్నాడని చెప్పుకోవాలి. అయితే ఏమైనప్పటికీ కూడా మేము తగినంత అభివృద్ధిని సాధించలేకపోతున్నాం, పక్కవారికి వచ్చినంత యోగాలు మాకు రావట్లేదు అనేటువంటి ఒక చిన్నపాటి ఇబ్బంది మాత్రం మీకు కలగడానికి అవకాశం కనబడుతున్నది. ఇటువంటి దోషాల నుంచి మాత్రం బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఇన్ఫ్లారిటీ కాంప్లెక్స్ని ఎంత మాత్రం కూడా దరిచేయనివ్వకండి. హాస్యప్రియత్వాన్ని కలిగి ఉంటారు. మీ మోం మీద ఉండేటువంటి చిరునవ్వుని చెరగనివ్వకుండా మీరు ఉంచుకోదగినంత వరకు కూడా ఎటువంటి దోషాలు కూడా ఈ వారం మీకు అంటట్లేదనే చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మిథున రాశి వారు ప్రతిరోజు కూడా ఇంట్లో ఉండేటువంటి తల్లికి తాంబూలాన్ని నారికేయాలని అంటే కొబ్బరికాయను తాంబూలంలో ఉంచి ఇచ్చి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోగలిగినట్లయితే ఈ వారం మీరు ఎదుర్కొనేటువంటి చాలా వరకు సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడం రెండింటిని కూడా మీరు అవాయిడ్ చేయడమే ఈ వారం మీకు ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇవన్నీ చేయడానికి వీలు కుదరని పక్షంలో మీరు ప్రతిరోజు కూడా రావి చెట్టు మొదట్లో నీరు పోసి ఆ తడిసినటువంటి మట్టిని తీసుకొని దాన్ని చక్కగా తిలకంగా ధరించండి. అయినంత వరకు కనీసం రోజుకు 3 సార్లు తక్కువ కాకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. వచ్చే ఆదాయం పోయే ఆదాయంగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వచ్చిందంతా ఖర్చు అయిపోతున్నప్పటికీ కూడా ఎక్కడా మీరు నిరాశకు మాత్రం లోనవరు. ఎందుకని ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఒక పెళ్లికనో లేకపోతే పిల్లలకి సంబంధించిన అంశాల మీదనో లేదా మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి పొదుపుకు సంబంధించిన అంశాలు లేకపోతే ఏదైనా సరే ఒక స్థలాన్ని కొనడానికి గృహాన్ని కొనడానికి ఇటువంటి వాటి మీద ఖర్చు అవుతుంది కనుక ఇదంతా కూడా మీకు చాలా చక్కగా ఉపకరించే విధంగానే ఉన్నటువంటి కారణం చేత మీకు శ్రేయోదాయకంగా ఉండేటువంటి వారం కిందనే దీన్ని మనం అన్ని విధాలు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపారకరంగా కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కారణం కింద ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ వార విషయంలో మాత్రం మనం చెప్పుకోవాలి. కారణం ఏమిటి అని అంటే మీరు ప్రక్కత్రోవ పడతారు. ఎదుటివారి మాటలు విని నిజమేనేమో అనుకొని వారి మాటలకు తగ్గట్టుగా మీరు మొగ్గు చూపేటువంటి స్థితికి వచ్చేస్తున్నారు కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మనస్సు ఎలా చెప్తే అలా వినండి. యథాతథమైనటువంటి స్థితి పోయిన వారం ఎలా ఉందో ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా అలానే నడుస్తుంది కనుక కర్కాటక రాశి వారు మాత్రం ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే వాటిలో కాస్త నిదానంగా అడుగులు వేస్తూ వెళ్ళినట్లయితేనే వీరికి మేలు కలుగుతుందని చెప్పుకోవాలి. తలనొప్పి వంటివి కానీ లేకపోతే ఉష్ణ సంబంధంగా వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ వీటి విషయంలో మాత్రం తగు జాగ్రత్తగా ఉండండి. శుభకార్యాలన్నీ కూడా చక్కగా సజావుగా సాగుతాయి. అలానే శుభవార్త శ్రవణం చేయడానికి కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో అటువంటి వారికి ఈ వారం మరింత మెరుగైనటువంటి స్థితిని పొందడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రమోషన్ రాబోతోంది అనేటువంటి సమాచారాన్ని మాత్రం అందుకుంటారు. ప్రమోషన్ అయితే మాత్రం లభించదు. ఈ రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఒక హోదాలో ఒక స్థానంలో ఉండేటువంటి గెజిటెడ్ ర్యాంకింగ్ సంబంధించినటువంటి వారు కావచ్చు, వీరందరికీ కూడా ఈ వారం చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తున్నది. మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి కానీ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారికి మారేడు దళాన్ని అలంకారం కోసం 1 కావచ్చు 3 కావచ్చు మీ సౌలభ్యాన్ని బట్టి ఇచ్చి దాని తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి అప్పుడు మీ దినచర్యను ప్రారంభం చేసుకోండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అలానే ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి రవి ఉచ్చలో ఉండటం అలానే ఈ రాశికి ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి యుతి చెంది ఉన్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి సంకటాలన్నింటిలో నుంచి ఇంచుమించుగా మీరు బయటపడగలుగుతారని చెప్పుకోవచ్చు. అయితే అనవసరమైనటువంటి తగాదాలు అనవసరమైనటువంటి గొడవలు మీకు సంబంధం లేకపోయినా వాటిని కూడా తీర్చవలసినటువంటి స్థితి మీ మీద పడడం అనవసరమైనటువంటి పెద్దరికాన్ని మీరు తీసుకునేటువంటి స్థితి ఏర్పడడం ఇట్లా
కొన్ని మీరు చేసుకునేటువంటి తప్పిదాలు, కొన్ని మీ ప్రమేయం లేకుండా గ్రహపరంగా జరిగేటువంటి ఇబ్బందులు, ఇట్లాంటి కారణాల చేత ఈ వారం అంతా కాస్త చికాగ్గానే సాగుతుందని చెప్పుకోవాలి. మీరు ఆశించినటువంటి మానసిక ప్రశాంతతను పొందడానికి అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. పని వేళలు బాగా పెరుగుతాయి. ఆఫీస్ నుంచి మీరు రావడానికి గాను అనుకునేటువంటి సమయం ఒకటిగా ఉంటుంది, ఇంటికి వచ్చేటువంటి సమయం మరో రకంగా ఉంటుంది. అలానే జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి స్పర్ధలు కానీ విభేదాలు కానీ ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. వివాహం కానటువంటి వారికి ఏవైనా సరే శుభ సమాచారాలు అందుకోవడానికి కూడా ఈ వారం అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలానే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బంధుమిత్రులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరినీ చాలా చక్కగా కలుసుకోగలుగుతారు. వారితో మీ మనసులో ఉన్నటువంటి భావాలు పంచుకోగలుగుతారు, చక్కగా చర్చలు సాగించుకోగలుగుతారు. అంతేగాక ముఖ్యంగా ఈ వారం చెప్పుకోదగినటువంటి స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వీటన్నిటిని కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకునేటువంటి నిర్ణయాల కింద మనం అభివర్ణించుకోవాలి. అలానే పొదుపు పథకాలకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. నాకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఇలా అయితే నా భవిష్యత్తు ఎలా, కనుక నేను ఎంతో కొంత దాచాలి అనేటువంటి నిర్ణయాలకు వస్తారు. బంగారాన్ని కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలానే ఒకనొక స్థలాన్ని మీరు అమ్మాలనేటువంటి మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఆమోదాన్ని పొందడానికి మాత్రం అవకాశాలు ఎక్కడ కూడా కనబడట్లేదు. కనుక ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించి మీ పనులు చేసుకోవడానికి కానీ ప్రయత్నాలు సాగించినట్లయితే మీకు ఈ వారం అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుందని చెప్పుకోవాలి. మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఈ వారం అంతా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రెండింటిని కూడా పారాయణ చేయండి. అలానే దినచర్య ప్రారంభం చేయడానికి ముందుగా మీకు సమీపంలో ఉండేటువంటి విష్ణు సంబంధమైనటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామివారికి తులసిదాన్ని కానీ పసుపును కానీ ఇచ్చి దాని తర్వాత మీరు చేయాలనుకునేటువంటి పనులు ఏవైతున్నాయి అవన్నీ కూడా చక్కగా చేసుకోండి. అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. వృత్తి ఉద్యోగాల పరంగా గత కొద్ది కాలంగా మీకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతున్నాయో ఇవన్నీ చాలా చక్కగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. అలానే క్రయ విక్రయాలు కూడా ఊపందుకుంటాయి. మీరు అమ్మాలనుకునేటువంటి ఆస్తులు ఏవైతున్నాయో చక్కగా అమ్ముకోగలుగుతారు. మీరు కొనుగోలు చేసుకోవాలనుకునేటువంటి ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. కొంతకాలంగా ఏవైతే స్తంభనానికి లోనైనటువంటి వ్యవహారాలు ఉన్నాయో, అంటే స్తంభించకపోయినా ఈ పనుల్లో కదలిక రావట్లేదు అనుకున్నారో వాటిలో కదలిక తీసుకురావడానికి గాను మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలంగా సాగుతాయి. అయితే మీరు అనుకున్నంత వేగంగా మాత్రం పనులు వెళ్ళవు. మీరు అనుకున్నటువంటి దానికి ఒక రోజు అటు ఇటుగా పనులు మాత్రం సానుకూలంగా సాగేటువంటి స్థితే గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. పక్కవారి మాటలు ఎంత మాత్రం కూడా వినకండి. వారి మాటలు విన్నట్లయితే కనుక మీరు ఊబిలో పడడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు గాడ్ ఫాదర్గా పెట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మాటలు మాత్రమే వినండి. అదే మీకు శ్రేయస్సు కలగజేసేటువంటి స్థితి గోచరిస్తున్నది. దైవానుగ్రహం మిమ్మల్ని వెన్నంటే రక్షిస్తోంది అనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీరు అన్ని విధాల చాలా గొప్పదైన ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు మీరు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. కనుక కన్యారాశి వారికి చాలా చక్కగా ఉంది. అయితే ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మాత్రం అమితంగా శ్రమించవలసినటువంటి స్థితి గోచరిస్తున్నది. వ్యాపారస్తులైనటువంటి వారికి రొటేషన్లో కొంత ఒడిదుడుకులు ఏర్పడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఇటువంటి చిన్న చిన్న విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారి యొక్క పొగడ్తలకు లొంగిపోయి వారు నిజంగానే మనం పొగుడుతున్నారేమో అని చెప్పని అనుకొని దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అన్ని విధాలను నష్టపోతారు. కనుక తగు జాగ్రత్తగా ఉండండి. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం సొంతంగా డ్రైవ్ చేయకండి. వచ్చినప్పుడు అత్యంత అవసరమైతే నడపండి. వాహన ప్రమాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాళ్ళ నొప్పులు బాధపడేటువంటి స్థితి కూడా కనబడుతున్నది. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి వారు ప్రతిరోజు కూడా రోజుకి 11 సార్లు తక్కువ కాకుండా హనుమాన్ చాలీసా కనుక పారాయణ చేయగలిగినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. ఒకవేళ ఒకేసారి 11 సార్లు పారాయణ చేయడం మీకు వీలు కాని పక్షంలో రోజంతట్లో కలిపి పొద్దున్న నుంచి రాత్రి పడుకోబోయే లోపుగా 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా శుభం కలుగుతుంది. అలానే తులసి కోటలో ఉండేటువంటి మట్టిని కూడా తిలకంగా ధరించండి. అది కూడా మీకు అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా శుభరాశి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. శుభరాశి కార్యక్రమానికి తిరిగి పునః స్వాగతం. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. కాలయాపన చేయకుండా మీ టైం టేబుల్ ప్రకారంగా మీరు ఎలా అయితే నిర్ణయం చేసుకున్నారో అలా మీ పనులన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతారు. అయితే శనిగ్రహం యొక్క ఆనుకూల్యత కొంత తక్కువగా ఉన్నటువంటి కారణం చేత మీరు అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తాయి. అంతేకాక
ఈ పని చేయక తప్పదు అనేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ పని చేయడం వలన మీరు ఆశించినటువంటి లాభాలు ఏవి కూడా వచ్చేటువంటి స్థితి కూడా కనబడుతుంది. ఇటువంటి విఘ్నాలు మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయి. ఇటువంటి విఘ్నాలన్నీ కూడా చక్కగా ఎప్పటికప్పుడు అధిగమించగలుగుతారు. కాలానుగుణంగా ప్రవర్తించగలుగుతారు. సమయస్ఫూర్తితో మెలుగుతారు. మంచి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. కళా వ్యాసంగాల పట్ల దృష్టిని సారిస్తారు. అలానే జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి విభేదాలను తొలగించుకోవడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాలు ఏవైతున్నాయో అవన్నీ చక్కగా ఫలప్రదం అవుతాయి. ఆర్థిక విషయాలు మాత్రం నత్తనడకన సాగుతాయి. మీరు అనుకున్నంత గొప్పగా ఆర్థిక విషయాలు సాగేటువంటి స్థితి ఈ వారం గోచరించట్లేదు. అప్పు చేయక తప్పనటువంటి స్థితినే గ్రహస్థితి సూచిస్తోంది. అలా అప్పులు చేయవలసి వస్తే మాత్రం అధికమైనటువంటి వడ్డీల జోలికి పోకండి. కేవలం వడ్డీలు అనేటువంటి అప్పు ఎక్కడైనా లభిస్తే మాత్రమే తీసుకోండి. బంగారాన్ని ఈ వారం ఎంత మాత్రం కూడా తాకట్టు పెట్టకండి. అలా తాకట్టు పెట్టినట్లయితే దాన్ని విడిపించుకోవడానికి చాలా ఇబ్బంది పడేటువంటి స్థితి కనబడుతున్నది. మీ మాటని అదుపులో పెట్టుకోండి. మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా మీరు చెప్పేటువంటి విధానం కొంత కటువుగా మారడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దృష్టి దోషం అమితంగా ఉంటుంది. శత్రుబలం విపరీతంగా పెరిగేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఇటువంటి వాటి నుంచి మనం మీరు రక్షించుకోవడానికి గాను ప్రతిరోజు కూడా చక్కగా భగవదారాధన చేయండి. భగవద్ అర్చితమైనటువంటి కుంకాన్ని కానీ, సింధూరాన్ని కానీ, విభూతిని కానీ ఇటువంటి వాటిని ఖచ్చితంగా తిలకంగా ధరిస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని పారాయణించండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణించండి. ఈ 2 స్తోత్రాలు కూడా చదువుతూ ఉండండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఈ వారం మీరు ప్రతిరోజు కూడా ఎంతగా పారాయణ చేయగలిగితే మీకు అది అంతగా శ్రీరామ రక్షగా నిలబడుతుందని చెప్పుకోవాలి. అలానే శని యొక్క ఆనుకూల్యతను పొందడానికి గాను ప్రతిరోజు కూడా ఉదయించేటువంటి సూర్యనారాయణ మూర్తికి ఒక్కమారు నమస్కారం చేయండి. సూర్య నమస్కారం చేసేటువంటి వారిని శని బాధించడు. శనికి సాక్షాత్తు సూర్యుడు తండ్రి అయినటువంటి కారణం చేత మంచి ఫలితాలను కూడా మనం అందుకోగలుగుతాం కనుక ఈ సూచనలన్నీ కూడా చేయడం జరుగుతోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఏకాదశంలో ఉన్నటువంటి గురుడు, రాశిని వీక్షిస్తున్నటువంటి కుజుడు మీకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. అయితే ఏలినాటి శని ప్రభావం అమితంగా ఉన్నటువంటి కారణం చేత మీలో ఉండేటువంటి బద్ధకం, అలానే మీలో ఉండేటువంటి మతిమరుపు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తున్నది. అలానే డాక్యుమెంట్కి సంబంధించిన అంశాల్లో, రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంశాల్లో 1కి 4 సార్లు జాగ్రత్తగా మెలకుతో ఆలోచించుకొని అప్పుడు నిదానంగా అడుగులు ముందుకు వేయడం మాత్రం మీకు చెప్పదగినటువంటి సూచన. విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు, ఆవేశాన్ని కలిగి ఉంటారు. ప్రతి పని కూడా టకా వెంటనే అయిపోవాలనుకుంటారు. కానీ కాలం అలా కలిసి రావాలి కదా. అందుకని కాస్త ఓర్పుతో, సహనంతో ఉండడానికి మాత్రం ప్రయత్నాలు సాగించండి. ఎదుటి వారికి ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోండి. ఎవరి దారిన వారు పోతారు, ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. మనకి అనవసరం ఎదుటి వారి విషయాలు అనేటువంటి సత్యాన్ని కనుక మీరు గుర్తించగలిగితే ఈ వారం మీకు జరిగినంత మేలు ఇంకా అసలు ఏ రాశి వారికి కూడా జరగదని చెప్పుకోవచ్చు. మీకు కావాల్సినంత పని ఉంటుంది, వ్యవధి తక్కువగా ఉంటుంది. కానీ మీ పనులన్నీ మీరు చేసుకోకుండా వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇవాళ కాకపోతే రేపు చేసుకుందామని అనుకునేటువంటి మీ ధోరణి వల్ల మీరు అన్ని విధాలు నష్టపోతారు కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు ముఖ్యంగా మెడిసిన్ చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తున్నది. అలానే మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని చక్కగా ఆస్వాదించగలుగుతారు. విహారయాత్రలు చేస్తారు. చెప్పుకోదగినటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. స్తోత్ర పారాయణలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇటువంటి వాటి మీద కొంత దృష్టిని సారించడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఎదుటివారు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా హేళన చేస్తారు. నాకేంటి వీరు చెప్పేది అనేటువంటి మీ యొక్క ధోరణి ఏదైతే ఉందో ఇది అధిక్షేపానికి గురయ్యేటువంటి స్థితి కనబడుతున్నది. అందరూ కూడా మిమ్మల్ని వెలివేసి చూస్తున్నారనేటువంటి ఒక భావన ఉంటుంది. ఆ వెలివేసి చూడడం అనే దాని వలన మీ మనస్సులో మీరు ఊహించుకున్నటువంటి భావాల వలన మీరు ఇబ్బంది పడేటువంటి స్థితి కనబడుతున్నది కనుక తస్మాత్ జాగ్రత్త. బీపీ కానీ, తలనొప్పి కానీ అమితంగా బాధించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాక ద్వితీయంలో ఉన్నటువంటి శని సంచార ప్రభావ కారణం చేత కాస్త ఈఎన్టీ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఇటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి కూడా తగు ప్రయత్నాలు సాగించుకోండి. ప్రతిరోజు కూడా శివ కవచాన్ని పారాయణ చేయండి. అలానే సమీపంలో ఉండేటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ధారాళంగా ప్రతిరోజు కూడా చక్కగా విస్తారంగా నీరు పోసి ఆవనుడితో దీపారాధన చేయండి. వచ్చిన ధరాన్ని నిలబెట్టుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. జన్మంలో శని సంచారం ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం యొక్క ఆనుకూల్యమైనటువంటి ఫలితాల వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా సజావుగా సాగించుకోగలుగుతారు. అయితే చంద్రగ్రహ బలం కొంత తక్కువగా ఉన్నటువంటి కారణం చేత మీ మానసికమైనటువంటి ఒత్తిడి అమితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తున్నది. మీరు అనుకునేటువంటిది ఒక పని, జరిగేటువంటిది ఒక పనిగా ఉంటుంది. కానీలే ఏ పని అయితే ఏమైంది, ఒక పని అంటూ అయింది కదా, ఏం జరిగినా మన మంచికే అని చెప్పని ప్రతి విషయాన్ని కూడా సర్దుకుపోతారు. ఇలా సర్దుకుపోయేటువంటి మీ తన మీద
ఏదైతే ఉందో, మీ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో, ఇదే మీకు ఈ వారం అంతా చక్కగా శ్రీరామరక్షగా నిలబడుతుందని చెప్పుకోవాలి. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ కంప్లైంట్స్ కానీ మిమ్మల్ని విపరీతంగా వేధించడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం అమితంగా ఉన్నటువంటి కారణం చేత ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో అంత జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణాలు సాగించేటప్పుడు. అలానే ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. వివాహాలు కావచ్చు, విందు వినోదాది కార్యక్రమాలు కావచ్చు, విలువైనటువంటి ఆభరణాలను ధరించి మాత్రం అటువంటి వాటికి వెళ్ళకండి. అక్కడ మీ ఉన్నటువంటి వస్తువులు కూడా మీరు పోగొట్టుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ ఎంత ముందుకు వెళ్ళిపోదామని ప్రయత్నం చేసినప్పుడు కూడా మిమ్మల్ని గిచ్చి మిమ్మల్ని ఏడ్పించేటువంటి వారు ఎదురుపడుతూ ఉంటారు. అటువంటి వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉండండి. అలానే నూతనమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు సాగించేటువంటి వారికి అంతంత మాత్రం ప్రయత్నాలే ఫలప్రదమయ్యేటువంటి స్థితి ఈ వారం గోచరిస్తోందని చెప్పుకోవాలి. నూతన వ్యాపారాలు సాగించాలనుకునేటువంటి వారికి మాత్రం ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన విషయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారి యొక్క అభివృద్ధి మీ ప్రశాంతతకు దోహదపడేటువంటి స్థితిగా గోచరిస్తున్నది. భార్య యొక్క లేకపోతే జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు గాను అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పొద్దునే నిద్రలేవాల్సి వస్తుంది, రాత్రులు లేటుగా పడుకుంటూ ఉంటారు. ఈ నిద్రలేయం వల్ల కూడా మీరు కొంత అస్తవ్యస్తమైనటువంటి స్థితికి లోనైనటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఏమైనప్పటికీ కూడా ధనుస్సు రాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం, అదే ప్రకారంగా సమీపంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారి నిత్యం కూడా దర్శనం చేసుకుని స్వామివారి కుడిపాదం మీద ఉండేటువంటి సింధూరాన్ని తిలకంగా ధరించి దాని తర్వాత మీ దైనందిన కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడం చేసినట్లయితే కనుక అన్ని విధాలా కూడా మీకు శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అష్టమంలో రాహు సంచారం ఉన్నప్పటికీ, రాశ్యాధిపతి అయినటువంటి శని వ్యయంలో సంచరిస్తున్నప్పటికీ కూడా ఈ రాశికి శుక్రుడు అన్ని విధాలా కూడా అండదండలుగా నిలబడ్డాడు. ఉచ్చులో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావ కారణం చేత మీ గౌరవ మర్యాదలకి ఎక్కడా కూడా భంగంగా రానివ్వకుండా మీరు అనుకున్న ప్రకారంగా మీ పనులన్నీ కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పైన పటారం లోన లోటారం అన్నట్టుగా మీ ఆర్థిక స్థితి ఉంటుంది. మీరు కనబడినంత ఆడంబరంగా, మీకున్నంత విలాసవంతమైనటువంటి జీవితం కనున్నది అని ఎదుటివారు అనుకుంటున్నంత గొప్పగా మీరు మాత్రం ఉండరు. అయినప్పటికీ మీకున్నటువంటి ప్రెస్టేజ్ని మీరు రక్షించుకోవడానికి గాను అటువంటి స్థితులు చేస్తూ ఉంటారు. కొన్ని అప్పులు చేయక తప్పదు. ఆ అప్పులు చేసినా అవన్నీ కూడా మీ యొక్క అభివృద్ధికి సంబంధించినవి అవుతాయి కనుక ఇదేం చెప్పుకోదగినటువంటి దోషంగా మాత్రం ఈ వారం గోచరించట్లేదు. టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి యాంగ్జైటీగా ఉంటారు. వెనువెంటనే కోపం వస్తుంది, వెనువెంటనే పోతుంది. అయితే కోపంలో అన్న మాట నిలబడిపోతుంది. దాని తర్వాత మీరు చెప్పేటువంటి సారి గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. దీనివల్ల మాత్రం మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు. బంధువులతో వైరం ఏదైనా సరే రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయాం అనుకునేటువంటి వారికి ఏదైనా సరే ఒక శుభ సమాచారం వినబడడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. చంద్రగ్రహం యొక్క కొంత ఆనుకూల్యమైనటువంటి సంచారం ఉన్నటువంటి కారణం చేత ఏదైనప్పటికీ కూడా మీరు ఇంటికి సమీపంలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి దేవాలయంలో కనీసం రోజుకు ఒక అరగంట కానీ గంట కానీ గడపడానికి ప్రయత్నం చేయండి. అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఊరికి అక్కడికి వెళ్ళి అలా కూర్చొని వస్తూ ఉండండి. మీరు పారాయణ చేయొద్దు, పూజలు చేయొద్దు, ఏం చేయొద్దు, ఊరికి అలా కూర్చొని వస్తూ ఉండండి. దానివలన చెప్పుకోదగినంత లాభం మీకు కలుగుతుంది. మీ మనస్సులో ఉండేటువంటి అలజడి ఏదైతుందో ఇది చాలా వరకు తగ్గుముఖం పడుతుందని చెప్పుకోవాలి. అంతేగాక ఈ మకర రాశి వారికి ఈ వారం చెప్పుకోదగినటువంటి సంఘటనలు ఏమైనా సరే కొన్ని ఉద్యోగ స్థానంలో జరుగుతాయని చెప్పుకోవాలి. అవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. మీ శత్రుబలాన్ని తగ్గించుకోవడానికి, అలానే పై అధికారులతో మీరు సాగించేటువంటి చర్చలను ఫలప్రదం చేసుకోవడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆ కోణం నుంచి కూడా ప్రయత్నం చేయండి. అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. ఉద్యోగం మారకండి, వ్యాపారాన్ని మార్చకండి. ఎటువంటి మార్పులు చేర్పులు, ఎటువంటి క్రయ విక్రయాలు, ఎటువంటి కొనుగోళ్లు ఈ వారం చేయకుండా ఉండటమే మీకు అన్ని విధాలా శ్రేయోదాయకం. ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా అర్జున కృత దుర్గా స్తోత్రాన్ని రోజుకి 9 సార్లు పారాయణ చేయడం, అదే ప్రకారంగా అవిష నూనెతోటి దేవుడి దగ్గర ప్రతిరోజు కూడా దీపారాధన చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. అష్టమంలో గురు సంచారం ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలు కొంత ఒడిదుడుకులుగా సాగుతున్నప్పటికీ, చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కూడా అనుకూలించకుండా ఉన్నప్పటికీ కూడా మీకున్నటువంటి మనోధైర్యం చేత, మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం వలన, మీకున్న పరిచయాల వలన మీరు అన్ని విధాలా వచ్చే ప్రతి ఆటంకాన్ని కూడా ఎదుర్కొని వాటన్నింటిని కూడా జయించగలుగుతారని చెప్పుకోవచ్చు. ఎదుటివారు మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వేటిని కూడా లక్ష్య పెట్టరు. ఎప్పటికప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. ఒకానొక స్థలం మీరు అమ్మకానికి పెట్టినటువంటి దానికి ధర రాక మీరు ఇబ్బంది పడేటువంటి స్థితి మాత్రం గోచరిస్తున్నది. ఈ విషయంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీ వర్గానికి సంబంధించినటువంటి వారికి ఈ వారం అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కనుక వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధమైన అనారోగ్యాలు, ముఖ్యంగా ఋతు సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయి ఇవి స్త్రీలను బాధించడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. విపరీతమైనటువంటి అప్పులు చేయడం లేదా విపరీతమైనటువంటి ధనాన్ని, అంటే ఎక్కువ మొత్తంలో ధనాన్ని మీరు అప్పు
ఇవ్వడానికి ఈ వారం అవకాశాలు గోచరిస్తాయి. రెండు కూడా శ్రేయోదాయకమైనటువంటివి కావు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ఏ పని చేయాలన్నా 1కి 4 సార్లు పరిశీలన చేసుకోండి. ఎదుటివారి యొక్క మాటలను విని మోసపోకండి. అలానే మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోకండి. అంటే అప్పుడు ఏం చేయాలి? మీ తల్లిదండ్రులు కానీ లేకపోతే మీ విషయాలన్నీ కూడా సంపూర్ణంగా తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకొని 1కి 4 సార్లుగా ఆలోచించుకొని దాని తర్వాత పనులు చేయండి. అయినంత వరకు జీవిత భాగస్వామి సహాయ సహకారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. భార్య లేక భర్త వాళ్ళు ఎలా చెప్తే అలా వింటానికి కనుక మీరు ఈ వారం ప్రయత్నం చేయగలిగినట్లయితే అసలు మీకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ వారం కుంభరాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారం ఏదన్నా ఉందనంటే భార్య లేక భర్త జీవిత భాగస్వామి మాట విని వారు ఎలా చెప్తే అలా నడుచుకోగలిగితే ఈ వారం అంతా అసలు మీకు అన్నింటా కూడా సుఖంగా సాగిపోతుందని చెప్పుకోవాలి. ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావ కారణం చేత నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. అలానే ఏవైతే మీరు తలబెట్టినటువంటి శుభకార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా అప్పు చేసైనా సరే ఘనంగా నిర్వహించగలుగుతారు. నా బాధ్యతను నేను నెరవేర్చుకున్నాను అనుకునేటువంటి ఒక ఆత్మ సంతృప్తిని మాత్రం ఈ వారం మీరు పొందేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఈ వారం అంతా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి కుంభరాశి వారు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ వజ్రకవచాన్ని పారాయణ చేయడం, అలానే మేడి చెట్టు దగ్గర ప్రతిరోజు కూడా ఆవు నెయ్యితోటి దీపారాధన చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. ఎక్కడ ఏ గ్రహము కూడా మీకు చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఇబ్బంది పెట్టేటువంటి స్థితి మాత్రం గోచరించడం లేదు. రాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడి యొక్క దృష్టి ఉన్నటువంటి కారణం చేత ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలని మీరు ఆలోచించే లోపే దాని నుంచి మనం బయటపడడానికి భగవంతుని మీ దగ్గరికి పంపించాడన్నట్టుగా ఎవరో ఒకరు రావడం, ఒక సలహా ఇవ్వడం, ఆ సలహాని మీరు పాటించడం, ఆ సమస్యల నుంచి మీరు బయటపడిపోవడం, ఇలా ఈ వారం అంతా సాగేటువంటి స్థితి గోచరిస్తున్నది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎండ వేడిమి వల్ల కావచ్చు, మీ శరీర తత్వం వల్ల కావచ్చు గాక ఈ వారం మీరు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేటువంటి స్థితి కనబడుతున్నది. ఈ విరోచనాదులు కానీ లేకపోతే కనుక ఏవైతే జ్వరాలు కానీ ఉన్నాయో వీటి వలన మీరు ఎక్కువగా ఇబ్బంది పడడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఆరోగ్య విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. బయట ఫుడ్ ఎంత మాత్రం కూడా తీసుకోకండి. జంక్ ఫుడ్కి చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు ఇంట్లో చల్లని నీడలో హాయిగా ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నాలు సాగించండి. ఏదైతే ఉద్యోగంలో మార్పుని మీరు కోరుకుంటున్నారో దీన్ని కొంత పోస్ట్ పోన్ చేసుకోండి. ఇంటర్వ్యూలకు వెళ్ళండి. చక్కగా మీ ఛానల్ ప్రయత్నాలను కూడా చేయండి. అక్కడ ఏమైనా ఎదురు దెబ్బలు తగిలినా, చేదు అనుభవాలు జరిగినా వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ నిరుత్సాహపడకండి. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వనంత వరకు కూడా ఈ వారం మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగేటువంటి స్థితి మాత్రం గోచరించట్లేదు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎంత మంచిగా మాట్లాడినప్పటికీ ఎదుటివారు అందులో ఉండేటువంటి తప్పులను పట్టి ఎత్తి చూపించి మిమ్మల్ని ఎద్దేవా చేయడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఈ సూచనలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. అలానే భాగ్యాధిపతి అయినటువంటి ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడి యొక్క అనుకూలమైనటువంటి సంచారం ఉన్నటువంటి కారణం చేత ఎక్కడ లాభ నష్టాలు లేకుండా హాయిగా ఆనందంగా ఈ వారం అంతా కూడా సాగిపోతుందని చెప్పుకోవాలి. తల్లి పుట్టింటి తరఫు వారి యొక్క అండదండలన్నీ కూడా మీకు సంపూర్ణంగా కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తున్నది. మేనమామల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా మీరు ఈ వారం అందుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి మీ కళలు ఏవైతున్నాయో కూడా నెరవేర్చుకోవడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఏమైనప్పటికీ కూడా మీనరాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహకరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే ఉదయిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం ఇదే సమయానికి శుభరాశి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.